కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. మొత్తం 10 సీట్లలో ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు, 3 సీట్లు వైసీపీ వాళ్ళు గెలిచారు. అయితే ఈ 7 సీట్లలో వచ్చే ఎన్నికల్లో చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చాలా సర్వేల్లో ఇదే అంశం వెల్లడవుతోంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు గెలిచినటువంటి స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తారని చాలా సర్వేలు వెల్లడవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచారా అని ప్రజలు బాధపడుతున్నటువంటి ఒక సందర్భాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గాల్లో అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయి, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, ప్రజలను పట్టించుకోవడం లేదు. తెలిసిన వాళ్లకు ఒక రకం, తెలియని వాళ్ళకి ఇంకో రకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పనులు చేస్తున్నారు. తద్వారా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యేల అక్రమాలతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గెలిచారు. కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి గెలిచారు. ప్రొద్దుటూరు నుంచి వదరాజు రెడ్డి గెలిచారు. జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత బద్వేల్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచారు. రైల్వే కోడూరు నుంచి జనసేన అభ్యర్థి గెలిచారు. రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థి గెలిచారు. రాయచోటు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా 3 మాత్రమే వైసీపీ గెలిచింది. అందులో పులివెందుల, బద్వేలు, రాజంపేట ఉన్నాయి. మిగిలిన 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలిచారు. అయితే ఈ 7 నియోజకవర్గాల్లో రాను రాను ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి పెరుగుతున్న సందర్భంలో వచ్చే ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే రిపోర్టులు అందినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ప్రభుత్వంపై ఉన్నటువంటి అసంతృప్తి, స్థానికంగా ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి అసంతృప్తి రెండూ కలగలిసి వచ్చే ఎన్నికల్లో వీరి ఓటమికి కారణమవుతాయన్నది విశ్లేషకుల అంచనా. మరోవైపు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి వ్యవహారాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోవడానికి కారణమవుతారు వచ్చే ఎన్నికల్లో అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇటీవల కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులు రెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీలోని ఒక నాయకుడి కుమారుణ్ణి 10 లక్షల రూపాయలు అడగడం, ఇవ్వకపోతే బెదిరించే ధోరణిలో మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవసరమైతే సొంత నిధులతో ఏర్పాటు చేయాలి, లేదా ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయాలి, లేదా దాతల సహకారంతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ బెదిరించే ధోరణితో మాట్లాడి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పద్ధతిలో మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా మారింది. అదే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యే తీరు పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఉంది. రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తొలగించడంతో అక్కడ అసంతృప్తి మొదలైంది. అక్కడ ఎమ్మెల్యేకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రొద్దుటూరులో ఇదే పరిస్థితి, జమ్మలమడుగులో ఇదే పరిస్థితి, రైల్వే కోడూరులో ఇదే పరిస్థితి, మైదుకూరులో ఇదే పరిస్థితి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారో ఉమ్మడి కడప జిల్లాలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ప్రజల్లో సంతృప్తి లేదు. ఇదే అంశం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ఎమ్మెల్యేలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు క్లాస్ స్పీకర్ అయినా ఎమ్మెల్యేల పద్ధతి మారడం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉందని ఇప్పటి వరకు చేసినటువంటి సర్వేల్లో తేలినటువంటి అంశం. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ కడప జిల్లా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారన్నది ఇంకొక ప్రచారం. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు కాబట్టి ముందుగానే వైఎస్ఆర్సీపీలోకి రావడం ద్వారా రాజకీయంగా కొంత సేఫ్ జోన్ లో ఉండొచ్చని ఆ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ నేతలతో టచ్ లోకి వచ్చారు. వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. రాజకీయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాలేవు, వ్యతిరేకంగా మారుతోంది తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో అభిప్రాయం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవన్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తున్నారు, వైసీపీ నేతలతో మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు 4-5 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.